ఓడిపోయే మ్యాచ్లో కమ్మిన్స్ సేన అద్భుతం చేసింది. ప్రత్యర్థి ముందు నిలిపింది సాధారణ లక్ష్యమే అయినప్పటికీ వ్యూహాలు రచించి మ్యాచ్ చేజిక్కించుకుంది. తుది జట్టులో ఒక స్పిన్నరూ లేనప్పటికీ ప్రత్యర్థి ఛేదనకు దిగిన సమయంలో ఏకంగా 3 స్పిన్నర్లు బౌలింగ్ చేశారు. ఆ వ్యూహమే ఆరెంజ్ ఆర్మీని ఫైనల్లో అడుగుపెట్టేలా చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 175 పరుగులు చేయగా, ఛేదనలో రాజస్థాన్ 139 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. 176 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తడబడుతూ వచ్చిన కాడ్మోర్ 10ను కమిన్స్ పెవిలియన్ పంపాడు. అనంతరం రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 10తో జత కలిసిన యశస్వి జైస్వాల్ 42, 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ కాసేపు బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో రాయల్స్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఆ సమయంలో షాబాజ్ అహ్మద్ బ్రేక్ ఇచ్చాడు. జైస్వాల్ 42ను పెవిలియన్ చేర్చాడు. ఆపై కొద్దిసేపటికే శాంసన్ 10 భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద మర్కమ్ చేతికి దొరికాడు. అక్కడినుంచి మ్యాచ్ తలకిందులైంది. శాంసన్ అవుటయ్యాక రాయల్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. అశ్విన్ 0, హెట్మయర్ 4, రోమన్ పావెల్ 1 సింగిల్ డిజిట్లకే వెనుదిరిగారు. మరో ఎండ్లో ధ్రువ్ జురెల్ 56 నాటౌట్, 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు అతనికి సహకారం అందించే బ్యాటర్ కరువయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 50, 34 బంతుల్లో 4 సిక్స్లు, హాఫ్ సెంచరీ చేయగా, ట్రావిస్ హెడ్ 34, రాహుల్ త్రిపాఠి 37 ఫర్వాలేదనిపించారు. అభిషేక్ శర్మ 12, నితీష్ రెడ్డి 5, మర్క్రమ్ 1, అబ్దుల్ సమద్ 0 నిరాశపరచగా, ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ 18 విలువైన పరుగులు చేశాడు. రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మకు 2 వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం మే 26 టైటిల్ పోరులో కోల్కతాతో తలపడనుంది.